షలోం. దేవుని పరిశుద్ధ నామానికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యెహోషువ మెస్సియా నామములో యెహోషువ మెస్సియా ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక వందనాలు, ఉదయకల్పు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, అందరూ బాగున్నారు కదండి. దేవాది దేవుడు గడిచిన దినములన్నీ ఆయన సజీవమైన రెక్కల చాటున మనల్ని కాచి కాపాడినందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది: రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను కనుక దానియేలు పరలోకమందున దేవుని స్తుతించెను. ఇక్కడ జరిగిన సందర్భాన్ని కనుక ఒకసారి మనం ఆలోచన చేస్తే కనుక ఈ యొక్క 2వ అధ్యాయంలో రాజైన నెబుకద్నెజరు ఒక కలగంటాడు. ఆ యొక్క కల భావమును తెలియజేయాలని ఆ యొక్క దేశంలో ఉన్న ఆ యొక్క పండితులకు, అలాగే శకునగాండ్రకు, జ్యోతిష్కులకు, జ్ఞానులకు అందరికీ కూడా చాటింపు వేయిస్తాడు. మీలో ఎవరైనా దీనిని తెలియజేస్తే మీకు గొప్ప బహుమతులు ఇస్తాను, ఒకవేళ ఎవరు తెలియజేయకపోతే కనుక అందరినీ సంహరిస్తానని. అయితే ఎవరూ కూడా ఆ యొక్క దర్శన భావాన్ని తెలియజెప్పలేదు. రాజు ఆ యొక్క ఆజ్ఞ ప్రకారము అందరినీ కూడా వెతుకు చూంటారు అన్నమాట సంహరించడానికి. అయితే ఆ విషయం తెలుసుకున్న దానియేలు మరి ఆ యొక్క రాజ సంహారకుని దగ్గర ఆ విషయం ఏంటని అడిగితే, ఈ విధంగా ఆ రాజైన నెబుకద్నెజరు ఒక దర్శనం వచ్చింది, దాని యొక్క భావమును తెలియజేయాలని మరి జ్ఞానులను, శకునగాండ్రను, జ్యోతిష్కులను అందరినీ కూడా అడిగాడు. అయితే ఎవరు కూడా దాని యొక్క మర్మం తెలియజేయలేకపోయారు. అందుచేత అందరినీ కూడా సంహరించమని రాజు ఆజ్ఞని తెలియజేసినప్పుడు మరి దానియేలు రాజైన నెబుకద్నెజరు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క దర్శనం యొక్క భావాన్ని, రాజా నేను తెలియజేస్తాను, నాకు కొంత సమయం కావాలని అడిగి ఆయన చేసిన పని ఏంటంటే తండ్రి అయిన దేవుని చెంతకు వెళ్ళి ఆయనకి మొర్రపెట్టడము. ఆయనే కాదు, తన స్నేహితులకు కూడా మీరు కూడా నా తరపున దేవుని అడగండి, దేవుని స్తుతించండి, ఆ కళ యొక్క మర్మమును తెలియజేవాడు ఆయనే అని ఆ యొక్క దేవుని సందులో వాళ్ళు మొర్రపెట్టుకున్నప్పుడు ఆ యొక్క 19వ వచనం, ఈరోజు మనం చదివిన 19వ వచనం, రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడిన గనుక దానియేలు పరలోకమందున దేవుని స్తుతించెను. దేవుని సందులో మొర్రపెట్టాడు, దేవుని అడిగాడు, నాయనా నీ ప్రతినిధిగా నేను వెళ్తున్నాను ప్రభా, నాకు నేనుగా కాదు, నా సొంత జ్ఞానం చేత కాదు, నా తెలివి చేత కాదు, మీరే దాన్ని నాకు దయచేయాలి. రాజు దగ్గర నేను మీ తరపున నిలబడుచుండగా మిమ్మల్ని నమ్మిన బిడ్డగా నన్ను సిగ్గుపరచకుండా నీ యొక్క ప్రతినిధిగా ఒక గొప్ప గౌరవమును నేను పొందుకునే కృపను దయచేయమని మరి దేవుని పాదాల చెంత అడిగినప్పుడు తండ్రి మరి దానియేలుకు సహాయం చేసి ఆ యొక్క దర్శన భావమును తెలియజేయడానికి దేవుడు కృప చూపాడు, చక్కని జ్ఞానమును ఇచ్చాడు. ఆ యొక్క దానియేలు గ్రంథంలోనే 2వ అధ్యాయము 27వ వచనం చూస్తే కనుక, దానియేలు రాజు సముఖములో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను: రాజడిగిన మీ మర్మము జ్ఞానులైనను, గారడీ విద్య గలవారైనను, శకునగాండ్రైనను, జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. ఇక్కడ చెప్పబడిన వీళ్ళందరూ కూడా గొప్ప పండితులు, జ్ఞానులు. చూడండి, జ్ఞానులు, గారడీ విద్య గలవారంటే మంత్రతంత్రాలు చేసేవారు, శకునగాండ్రు, జ్యోతిష్కులు ఎవ్వరూ కూడా చెప్పజాలరు. ఈ మాట ఎవరు అంటున్నారు? దానియేలు అన్నాడు. అంటే అది తండ్రి అనే దేవునికి మాత్రమే సాధ్యము, ఆయన ద్వారా జ్ఞానమును పొందుకున్న వారికి మాత్రమే సాధ్యమని ఈ యొక్క వాక్యానుసారంగా మనం చూడగలుగుతాము. దానియేలు గ్రంథంలోనే 2వ అధ్యాయం 22వ వచనం చూస్తే, ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది. ఎంత గొప్ప మాటలు చూడండి ప్రియరా. ఆయన అంటే మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారంలోని సంగతులు ఆయనకు తెలియను, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది. మరి ఈ యొక్క భక్తుడైన దానియేలు యొక్క ఆ జ్ఞానం ఎరిగినవాడు కనుక తండ్రి యొద్దకు వెళ్ళాడు. ఆయన తగ్గించి మాత్రం నేను ఈ యొక్క సమాధానంను పొందుకొనగలను, ఈ యొక్క దర్శనం యొక్క తాత్పర్యం నేను పొందుకొనగలను తప్ప నా సొంత జ్ఞానము ఎందుకు పనిచేయదని ఒక మర్మమును గ్రహించి మరి తండ్రి దగ్గర ఆ యొక్క దర్శన భావన పొందుకొని పరలోకమందున్న దేవుని స్తుతించెను. మరి ఆ యొక్క
ఆ మేలును పొందుకొని ఆయన మర్చిపోకుండా దేవుని స్తుతించినట్లుగా ఇక్కడ మనము చూడగలుగుతున్నాము. కాబట్టి అంటే తండ్రి అయిన దేవుని యొద్ద మాత్రమే ఈ యొక్క సర్వ సంపదలు, జ్ఞానము గుప్తమై ఉన్నవని విషయాన్ని మనము అర్థం చేసుకుని మనకు వచ్చిన శోధనలో, మనకు వచ్చిన ఇబ్బందుల్లో, ఇటువంటి సందర్భాల్లో ఆయన పాదాల చెంతకు వెళ్ళి మొరపెట్టి ఆయన యొక్క మేలును పొందుకోవాలనే విషయాన్ని మనం గ్రహించాలి. దావీదు కీర్తనకారుడు అంటాడు కదా, 25వ దావీదు కీర్తన 14వ వచనంలో, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధన వారికి ఏంటండి, యెహోవా యొక్క మర్మం అంట ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసినది. ఇక్కడ భక్తుడైన దానియేలు ఆయన భయభక్తులు కలవాడు గనుక ఆయన యొక్క గొప్పతనము, ఆ మహిమ, ఆ మర్మములను తెలియజేయే ఆ శక్తి ఆయనకి మాత్రమే ఉంది. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకి అసాధ్యమైన ఏది లేనని ఆ యొక్క భావంను ఎరిగినవాడు గనుక దానియేలు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఆయన దగ్గర నుంచి ఆ యొక్క దర్శనం యొక్క మర్మమును తెలుసుకొని ఆయన స్తుతించినట్లుగా మనం ఇక్కడ తెలుసుకొనుకుందాం. కాబట్టి తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. ఇక్కడ చూడండి ప్రియరా, ఎంత గొప్ప అద్భుతం. ఆమోసు గ్రంథం 3:7 తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దాన్ని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. కాబట్టి సర్వ సంపద, జ్ఞానములు ఆయన యందు గుప్తమైనవి. కాబట్టి మనకి జ్ఞానము లేనప్పుడు, మనము అయోగ్యులమని తెలిసినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అడిగి మనము పొందుకొనవలసినదే తప్ప వేరే అవకాశం లేదు. మరి ఇక్కడ దానియేలు తండ్రిని అడిగి తెలుసుకుని ఆయన స్తుతించాడు. మనం కూడా తండ్రి పాదాల చెంతకు వెళ్ళి ఆ యొక్క జ్ఞానము నిమ్మని, దేవుని యొక్క దయని దయచేయమని మనం అడిగి ఆయన మేలు పొందుకుందాం. దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లిందాం. ఈ మాటను బట్టి దేవుడు మన ఆత్మను బలపరచును గాక. ఆమేన్. షలోమ్. అందరికీ వందనాలు.